హలో అమర్, హాయ్ రా ప్రవీణ్. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావురా? ఏముందిరా, అంతా మామూలే. ఇవాళ ఎలక్షన్స్ కదా, ఓటేయడం కోసం వెళ్ళడానికి రెడీ అవుతున్నాను రా. ఆ? ఏంటి, ఓటు వేయడానికి వెళ్తున్నావా? వేసినా వేయకపోయినా వాళ్ళు మనకి ఏమీ చేసేది లేదురా, వేస్ట్. అదేంట్రా, ఓటు వేయడం మన బాధ్యత. బొంగులో బాధ్యత ఏముందరా? కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్స్లో గెలుస్తారు. గెలిచిన తర్వాత వాళ్ళు దానికి 3-4 ఇంతలు సంపాదిస్తారు. మనకు ఉరిగేది ఏముంది? దానికోసం మనం కష్టపడి గెలిపిస్తాం, అంతే కదా? అంతేకాదురా, ఓటు వేయాలి. నువ్వన్నది నిజమే. అది నియంత్రించడానికైనా సరైన నాయకుడికి ఓటు వేసి గెలిపించాలి. సరేనా ఇక్కడ అందరూ ఒకటే కదరా? అందరూ ఒకటే కాదురా, అందులో తేడాలు ఉన్నాయి. చా, ఏంటో అవి? కార్పొరేటర్, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి వీళ్ళందరూ కలిస్తేనే ఒక ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో అందరినీ నియంత్రించి అందరి చేత పనిచేయించేవాడే ముఖ్యమంత్రి. ఆ పదవి కోసం పోటీ చేస్తున్న వ్యక్తి వీళ్ళందరి చేత పని చేయించగలడా, ప్రజలకు న్యాయం చేయగలడా అని ఆలోచించుకొని అలాంటి సరైన నాయకుడి కోసం మన ప్రాంతాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓటు వేస్తే ఆ వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని ప్రభుత్వం నుండి ప్రజలకు ఎటువంటి అన్యాయం జరగకుండా పరిపాలిస్తాడు. అలాంటి ఒక సరైన నాయకుడిని ఎన్నుకుంటే చాలరా, రాష్ట్రమే కాదు దేశం కూడా బాగుపడుతుంది. 5 ఏళ్ళకు ఒకసారి వేసే ఒక్క ఓటు మన దేశ భవిష్యత్తును మారుస్తుంది. అందుకే ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి మనం ఖచ్చితంగా ఓటు వేయాలరా. సారీ రా, ఇదంతా నేను ఎప్పుడూ ఆలోచించలేదు. అయితే మరి వెళ్ళి ఓటు వేస్తాను. నీలాగే ప్రతి ఒక్కరు ఆలోచిస్తే తప్పనిసరిగా ఓటేస్తారు. ఓకే మరి, బాయ్. ఓకేరా, బాయ్. మావాడు వెళ్ళి ఓటేస్తున్నాడు, మరి మీరు వేస్తారు కదూ? మీకు ఏ నాయకుడు నచ్చకపోయినా పర్వాలేదు, కనీసం నోటాకైనా వేయండి. ఎందుకంటే ఓటు వేయడం మీ హక్కు.